కోరిక స్పృశించని స్థితికి వైరాగ్యం అని పేరు. మతం విడగొట్టవచ్చు కానీ ధర్మం ఎవరినైనా కలుగుతాయి. వైవిధ్యంలో వైరుధ్యం లేకపోవటం పేరే అది శుద్ధమైన మనసు, శుద్ధ జ్ఞానము. దృశ్య ప్రపంచంలోని దృష్టిలోని వైరుధ్యాన్ని పోగొట్టుకునే ప్రయత్నానికే జ్ఞానం అని పేరు. లోపల తను తాను తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే మహనీయులు. మనకు అందనంత ఎత్తులో ఉన్నవాడు ఉంటే ఆశ్చర్యం, మనలాగా సామాన్యంగా ఉంటే ఆదర్శం. ఈ మెలకు వచ్చాక పూర్ణమైన స్వచ్ఛమైన ఎరుక ఎంత గొప్పదో, నిద్రలో ఆలోచన నేను లేని స్పర్శ కూడా అదే గొప్పది. స్వామి నమస్తే. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానుల వారి గీతా ప్రసంగాల్లో ఇవాళ 3వ అధ్యాయం 21వ శ్లోకం. స్వామి, గొప్పవాడు ఏ కార్యము చేయునో తక్కిన వాడును అదే చేయుదురు. అతను దేనిని ప్రమాణముగా గైకొనునో తక్కిన వారును దాన్ని అనుసరింతురు. ఇది పరమాత్మ చెప్పారు. స్వామి, సద్గురుదేవులు చెప్తున్నారు, మనిషి తన విధులు తన ధర్మములు ఇవన్నీ సక్రమంగా తెలుసుకుంటే భవిష్యత్తులో ఏ మతంలోనూ సాంప్రదాయంలోనూ మనకి కష్టం ఉండదు అంటున్నారు. చిన్న లైన్. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. వసుదేవసుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన గీత సారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. దాన్ని మనం విచారణ చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గొప్పవారు ఏ కార్యం చేస్తారు, తక్కిన వారు అదే చేస్తారు అంటే ఇక్కడ కొద్దిగా గొప్ప అనగానే మనకి సంఘంలో అనేక రకాల గొప్ప వ్యక్తులు ఉంటారు. అంటే లబ్ధ ప్రతిష్ఠులు కళారంగంలో కానీ ఇవి కానీ రకరకాలుగా ఇక్కడ గొప్ప వ్యక్తిత్వం. గొప్ప వ్యక్తిత్వం కంటే గొప్ప తత్వం తెలిసిన వారు జ్ఞానులు, వారిని అంటే గొప్ప అనేది అలా నిన్న మాట్లాడుకున్నాం జనకుల వారి గురించి. అది వారి తేజస్సు ఇప్పటికీ ఉందంటే ఆ తేజస్సు గొప్పతనం. ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానాన్ని పొందిన వారు ప్రమాణంగా తీసుకొని మనం వారిని అనుసరిస్తాం. అది ప్రమాణం కదా. ప్రమాణాన్ని ఇప్పుడు ఇది ఎట్లాంటిదంటే జ్ఞానుల బోధ ఒక సూర్యుడు వెలుతురు లాంటిది. అందరూ రకరకాలుగా వెలుతురుని ఆశ్రయించుకొని వెళ్ళిపోవాలి. ఆ తేజస్సు, ఆ ప్రకాశం, అలా గొప్పతనము అంటే మనం అలా తీసుకోవాలి. ఇవాళ రకరకాల వారిని అభిమానిస్తున్నారు. అభిమానంతోనో వారికి వారు గొప్పవారు అయి ఉండవచ్చు. కొంతమందికి చెడ్డ పనులు చేసిన వారు కూడా వారికి గొప్పగా భావించి వారిని అది కాదు. గొప్పతనము అంటే లోపల తను తాను తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే మహనీయులు. ప్రమాణము దేని ప్రమాణంగా తీసుకున్నారు వారు? అదో సనాతనము. అది మన సనాతన సత్యమే అందరికీ ప్రమాణం. సత్యము అంటే చూడండి, జాగ్రత్తగా తీసుకుంటే మనకి జాగృతంలో మెలకువ, స్వప్నావస్థ, నిద్ర మెలకువేగా అందరికీ ప్రమాణం ఒకటి. అట్లానే మెలకు అందరికీ సమానంగా ఉందా లేదా? అట్లానే నిద్ర యొక్క అనుభవం కూడా అందరికీ సమానంగా ఉంది కదా. ఇక మిగిలిన జాగృత అవస్థలోను స్వప్నావస్థలో ఉన్న కార్యాలు వైవిధ్యంతో కూడి ఉన్నాయి. ఆలోచనల్లో అపార్థం ఉన్నప్పుడు అది వైరుధ్యంగానూ ఉంది. అది కాక ఏదైతే సత్యంగా ఉందో నిద్ర అందరికీ దేశకాలాల నిమిత్తం లేకుండా కులమతాలకు అతీతంగా వయోస్సు దేనికి దేశము కాలానికి అతీతంగా సత్యము అంటే అందరికీ ఒకలా కనపడేది, దాని పేరే సత్యం. అది ప్రమాణంగా తీసుకుంటాం. అయితే విశేషించి అటువంటి సత్యాన్ని గ్రహించి అనుభవాన్ని పొంది దాన్ని మనకి ఎవరైతే సద్గురువులు అందిస్తారో అది ప్రమాణం అందరికీ. ఇంకా దాన్ని అనుసరిస్తారు. ఇక ఎందుకంటే సత్యం విషయంలో ఇక నమ్మకం విశ్వాసంతో పని లేదు. రెండోది ఇంకా అనుమానానికి తావు ఉండదు. అది ప్రమాణమే. అది ఇప్పుడు ఎట్లాంటిది అంటే నాకు మెలకు వచ్చింది, ఎంత ప్రమాణం అది? అనుమానము లేదు, దానికి విశ్వాసంతో కూడా పని లేదు.
ఎంత సహజంగా ఉంటుంది మెలకువ. నేను లేచానని ఎవరిని అడగం కదా, నిద్రపోయాను కూడా ఎవరిని అడగం. రెండు ఒక గొప్ప స్థితులు రవి గారు. ఈ మెలకువ వచ్చాక పూర్ణమైన స్వచ్ఛమైన ఎరుక ఎంత గొప్పదో, నిద్రలో ఆలోచన నేను లేని స్పర్శ కూడా అదే గొప్పది. ఆ స్థితిని ఇక్కడ మనం అనుభవంలోకి తెచ్చుకోవటమే జ్ఞానం అని. అది ప్రమాణం అందరికీ కూడా. సత్యం అదేగా. అంతే. ఎవరు దేన్ని ఆరాధించినా అనుసరించినా, ఏ దేశంలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా, ఈ మెలకువ ఎరుక యొక్క అనుభవం అందరికీ ఒక్కటే. సత్యము యొక్క అనుభవం ప్రమాణంగా అందరికి ఒకలానే ఉంది. ఇకపోతే విషయంలోనూ ఆలోచనలోనూ దృశ్యం ఎప్పుడైతే వచ్చిందో వైవిధ్యం వస్తుంది. దృశ్యం ఉన్న చోట దృశ్యంతో మనసు ఏర్పడుతుంది. ఎరుకకి దృశ్యంతో మనసు ఏర్పడుతుంది. దృశ్యము వైవిధ్యంతో కూడి ఉంటుంది. ఈ ఎరుకకి వాసనతో సంబంధించి సంపర్కం చెంది ఉన్నప్పుడు అది వైరుధ్యం కింద మారుతుంది. ఇది వాసనల వల్ల అలా ఉంది. వాసనల వల్ల వైరుధ్యంగా కనపడుతుంది. దృశ్యంలో వైవిధ్యం ఉంది, ఎరుకలో కూడా వైవిధ్యం లేదు. ఎరుకలో ఎప్పుడు వైవిధ్యం ఉండదు, వైరుధ్యం కూడా లేదు ఎరుకలో ఎవరికి. ఆలోచనలు వాళ్ళ దృష్టిని బట్టి, వాళ్ళ వాసనలను బట్టి ఆ దృశ్యము వైరుధ్యంగా కనపడుతుంది. అది ఆ వైరుధ్యం పోగొట్టుకోవటమే జ్ఞానం. దృశ్య ప్రపంచంలోని దృష్టిలోని వైరుధ్యాన్ని పోగొట్టుకునే ప్రయత్నానికే జ్ఞానం అని పేరు. అట్లా ప్రమాణంగా పొందిన వారు ఎవరైనా ఉంటే వారిని మాత్రమే అందరూ అనుసరిస్తారు. గొప్ప అంటే అది, గొప్ప అనే మాటకు అర్థం అది. ఇక్కడ సద్గురుదేవులు చక్కగా చెబుతున్నారు. ఇక్కడ సాంప్రదాయము మతము ఎవరికీ అభ్యంతరం లేదు, కానీ ఇక్కడ కావాల్సిందల్లా ధర్మము అంటే విధులు. ఏం చేయాలి, ఏ పని ఎలా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, అది కాక తర్వాత విధులు ఎట్లా నిర్వహించాలి చక్కగా భగవద్గీతగా బోధగా చెప్పుకుంటే కర్మలో అపేక్ష భావం అంటే కర్మలో నిర్లిప్తంగా చక్కగా హాయిగా విశేషమైన రాగంతో కోరిక లేకుండా, వైరాగ్యం అంటే విశేషమైన రాగం ఒకదాని మీద. అంటే వైరాగ్యం అంటే ఏం లేదు, కోరిక స్పృశించని స్థితికి వైరాగ్యం అని పేరు. కర్మ కాదు, కర్మకి వదిలిపెట్టం కాదు. కర్మ సన్యాసము అంటే కర్మలో మనసులో ఉన్నటువంటి కోరికను వదిలిపెట్టడమే కర్మ సన్యాసం. అది పెద్దలు గొప్పవారికి తెలుస్తుంది. ముఖ్యంగా విహిత కర్మల్లో మనకి భగవద్గీతలో పరమాత్మ చెబుతూ వచ్చారు ఇప్పటిదాకా. అది గొప్ప, అది దాన్ని ప్రమాణంగా మనం ఆ కర్మల్లో విధుల్లో చేసేటట్టయితే అనుసరించేట అంటే దాని పేరు ధర్మం అంటే. అది ఒక చివరికి మనిషి తయారు చేసిన యంత్రం కూడా దానికి ఒక విధి విధానం ఉంది. అంటే అది పెద్దల ద్వారా తెలుసు. అంటే తెలిసిన వారు, ప్రాజ్ఞులు, ఎరిగిన వారు, పండితుడు అంటే తను తాను ఎరిగినవాడు అని పుస్తక సంబంధం అయింది. సరే, అది వ్యవహారికంగా గొప్పవారు ఉన్నారు. అది విశేషంగా తను తాను గ్రహించిన వారు మాత్రమే పండితుడు. పండిత సమదర్శన అంటే ఎవరైతే తను తాను అంటే ఎరుకను గ్రహిస్తాడో ఇక అతనికి ఎరుక తప్ప ఇంకోటి కనపడదు. ఇంకా వేరే వస్తువే అతనికి, ఇంకా వైవిధ్యంలో వైరుధ్యమే అతనికి కనపడదు. వైవిధ్యంలో వైరుధ్యం లేకపోవటం పేరే అది శుద్ధమైన మనసు, శుద్ధ జ్ఞానము. అది అందరికీ బ్రహ్మాండం. దానికోసం తెలిసిన వారి దగ్గర దానికి ఎట్లా చేస్తే దాన్ని పొందుతాం, ఎలా జీవిస్తే పొందుతాం, అది ఒకటి. అలా కాక ప్రతి పని పొద్దున్న లేచి పడుకునేంత వరకు మన సంస్కృతి సంప్రదాయం, దీని పేరు దేశభక్తి. ఈ దేశభక్తి ఇక అప్పుడు ఏ దేశంలో ఎక్కడున్నా కూడా మన భారతదేశమే ఉదా, ఇన్ని మతాలు ఇన్ని ఉన్నా ఎందుకు ఇట్లా కలిసి జీవిస్తున్నారు? అది ధర్మం యొక్క గొప్పతనం. ధర్మం ఎవరినైనా కలుపుతుంది. మతం విడగొట్టవచ్చు కానీ ధర్మం ఎవరినైనా కలుపుతుంది. ఎక్కడైనా కలిసి ఉంటారు. ధర్మం యొక్క పంచభూతాలు ఎలా కలిసి ఉన్నాయి? ఈ నేల, ఈ అగ్ని, ఈ వాయువు, ఈ జలము, ఆకాశం కలిసి ఒక చోట ఎలా ఉన్నాయి? అవి వేరు వేరు ధర్మాలు ఉన్నాయి, వేరు వేరు రూపాలు ఉన్నాయి, వేరు వేరు గుణాలు ఉన్నాయి. కానీ ధర్మం అనేది ఏం చేస్తుంటే కర్మకు వచ్చాక అన్నీ కలిస్తేనేగా అసలు ఈ పంచభూతాల సంయోగమే స్థూల ప్రపంచంలో ఎట్లా నిలబడుతుంది? లేకపోతే దూది పింజలాగా ఎగిరిపోతుంది. ధర్మం యొక్క గొప్ప
ధర్మం అన్నిటినీ ఒకటిగా ఉంచగలుగుతాం. అట్లా ఉత్తమోత్తమ పరమధర్మం ఏమిటంటే ఎరుక అనేది ఏదైతే సమస్త జీవుల్లో ఉనికిగా ఉందో అసలు అది పరమధర్మం, అదే స్వధర్మం కూడా. స్వధర్మము అంటే తను తాను ఎరగటమే, దాన్ని ఎరగటమే అందరికీ ఇక ప్రథమ కర్తవ్యం. అది నాదో ప్రశ్న స్వామి, జనక మహారాజు గారు గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు జనరల్గా ఏదన్నా ఒక ఆధ్యాత్మిక సాధనలో ఉండి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలో అంటే ఒక గురువు గానో లేదంటే ఒక మహర్షి గానో సన్యాసి గానో ఉంటే వాళ్ళలో ఉన్నట్టు గొప్పతనాన్ని గుర్తుపట్టడం సహజం. అది ఎట్లా జనక మహారాజు వారు ఓ పక్కన రాజ్యం చేస్తుంటే వారిలో ఉన్న గొప్పతనాన్ని ఎట్లా గుర్తుపట్టగలిగారు, ఎట్లా అది వ్యక్తం? ఇంకా అదే కదా జీవనంలోనే సాధ్యమైతే ఏకత. ఉదాహరణకి ఒక భార్య పోయి ఒకడు ఉన్నారు, అతను ఎట్లా బిహేవ్ చేస్తున్నాడో, అతని యాటిట్యూడ్ ఎలా ఉంది, అతని మనసు ఎలా ఉంది, వేదన ఇది మీకు చూస్తే తెలియట్లా. అది ఎట్లా ఉండగలుగుతున్నాడు అట్లా, ఒక పిల్లవాడు పోయినా ఒక కష్టంలో ఒక సుఖంలో అని మీరు సామాన్యుడి జీవనంలోనే తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొకటి చెబుతా చూడండి. ఇప్పుడు మనకు భార్య పిల్లలు పుట్టడం పోవటం మనకి ఉన్నాయి కష్టాలు, పశుపక్షాదుల్లో కూడా కష్టాలు ఉన్నాయి. ఎంత తీక్షణంగా నిశ్చితంగా మనం గమనిస్తామో చూడండి. ఒక కోతి తన పిల్ల పోయినప్పుడు, ఒక పక్షి తన పక్షి పోయినప్పుడు ఆ బాధను సమంగా తీసుకుంటాం. దానికి అంత బాధే కదా, పిల్ల పోయింది కదా అని ఉంటుంది. ఆ తర్వాత 2 రోజుల్లో అది మరిచిపోయి మళ్ళా జీవనంలో కలిసి ఎట్ట సాధ్యమవుతుంది, మనకు ఆశ్చర్యంగా లేదు? అదే మరి జనకుణ్ణి ఆ విధంగా సామాన్య జీవనం మనకి ఏవేవైతే ఉన్నాయో అందరిలో. అందుకని సద్గురుదేవులు చెప్పారు, రాములు వారు భగవంతుడుగా ఉండేటట్టయితే ఆయన భగవంతుడుగా కాబట్టి ఉండగలుగుతాడు అంటారు. మామూలు మనిషిగా ఉంటేనే వారు ఉన్నారుగా మనకు కూడా ఆదర్శం అవుతుంది. అది గొప్పతనం. మామూలుగా ఉండి ఆదర్శం అయితేనే గొప్పతనం, కానీ అందరంత స్థాయిలో ఉండి విశేషంగా ఉంటే మనకు సాధ్యం కాదులే అనిపిస్తుంది. సాధ్యమైన చోట అందుకనే జ్ఞానులు జిల్లేడు ముళ్ళమ్మ అన్నట్టు సాధ్యమైంది సాధన అని. ఇదంతా సాధ్యమైంది. మీరు దుఃఖంలో ఉన్నారు, ఎలా ఉంటున్నారు? నాకు మనసు ఉంది, మీకు మనసు ఉంది, మీకు సంసారం ఉంది, నాకు సంసారం ఉంది. అదే చోట మనసు అట్లా ఉన్నప్పుడు ఈ మనసు ఇట్లా ఉండటం పెద్ద కష్టం. ఆదర్శం అంటే అది ఒకటే వస్తువు ఒక్కలాగా ఎందుకు ఉండదు, ఉంటుంది దృష్టిని బట్టి. అది అందుకని జనకుడు అట్లా ఉన్నారు. ఓ మహర్షి ఉన్నారంటే ఉంటారు మహర్షులు. ఇప్పుడు మనకు కూడా చూడండి, వాళ్ళ సన్యాసులు అంటే ఆహార్యంలోనే మనకు ఒక గౌరవం, బయటలో ఉంటున్నారు అని ఆశ్చర్యం మనకి. అది ఇక్కడ మామూలు వాడు ఉంటే అసలు ఆదర్శం. మనకు అందనంత ఎత్తులో ఉన్నవాడు ఉంటే ఆశ్చర్యం, మనలాగా సామాన్యంగా ఉంటే ఆదర్శం. ఆదర్శానికి ఆశ్చర్యానికి అదే తేడా. ఉన్న దాంట్లో ఉంటే ఆదర్శం, వేరు అయిన దాంట్లో ఉంటే అది ఆశ్చర్యం. అంతే. మన అది ఆలోచనకు అర్థం కాదు. అది అమ్మవారు కాబట్టి ఉన్నారు, మనం ఉండలేమంటాం. కానీ మనకు చూస్తే అదే దేహము, అదే మనసు, అదే ఉనికి, ఇదే సంసారం. కానీ ఆ జ్ఞానవైభవం ఎలా అంటే జీవనంలో ఇట్లా ఉంటే మనకు కూడా అది ప్రమాణం. అది ప్రమాణం ఉండొచ్చు కదా. ప్రమాణము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, వాడి కింద పిల్లలు ఆడుకుంటున్నారు, ఇద్దరు పడ్డారు, ఒకటిలో బోమని ఏడుస్తున్నాడు. వాడు ఏడవట్లేదు, ఎంత బాగున్నాడు చేద్దాం. మరి ఆదర్శంగా ఎందుకు చెబుతున్నారు? వాడు ఏడవట్లేదంటే ఏడవకుండా ఉండవచ్చు అంటే మనసుకి నేర్పొచ్చు కదా. శరీరానికి దెబ్బది. వాడు ఏడవట్లేదంటే మనసుకున్న అపక్వతనండి, లేకపోతే పరిణితనండి, దానికే ఆదర్శంగా చూపెడుతున్నారు. అట్లా సామాన్యమైనవి కష్టమైనవి మనకి. ఒక రోబో కింద పడి ఏడవట్లేదు అనుకోండి, ఆదర్శంగా తీసుకోం కదా. మనం మనసుండి మనకి వాడికి కామన్గా ఏదైతే ఉందో, సామాన్యంగా ఏది ఉందో, సామాన్యమైన దాంట్లో సామాన్యంగా ఉన్నది, సహజంగా ఉన్నదాన్ని అట్లా సహజంగా ఉంచే ప్రయత్నం పేరే జ్ఞానం. రవి గారు అది మన సంస్కృతి సంప్రదాయం. ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వీళ్ళకి కష్టం, వీళ్ళకి ఉండకూడదు, వీళ్ళు ఉండలేరు, ఇది వీళ్ళకి అర్హత లేదు. గుణాల దగ్గర వచ్చింది. సత్వరజస్తమ గుణాల్లో గుణం చేత ఉండలేకపోతున్నారే తప్పితే గుణాన్ని తగ్గించుకునే అవకాశం నీకు ఉంది. దానికి ఆహారం, అవి పెద్దల నియమాలు చెప్పారు మనకి, తిరిగి మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇది ఆదర్శం అంటే అది. రవి గారు ఎందుకు కష్టం? వాడు చేశాడుగా నువ్వు చెయ్యి. వాళ్ళు ఎక్కారుగా, నువ్వు ఎందుకు ఎక్కలేవు?
ఆ ధైర్యం వల్ల ఏం చెబుతారు, ప్రోత్సాహము ఉత్సాహపరచడం ఎట్లా ఉంటేనేగా, అంతే. లేని దాన్ని ఎట్లా ఉత్సాహపరుస్తారు? అసలు ఉత్సవం అంటే అది సత్యానికి ఉత్సవం అని పేరు, ప్రేరణ. అదే ఆదర్శం అయితే గొప్పతనం అంటే అది చిత్రమైనది. ధర్మము ఉంటే కష్టం అనేదే ఉంటుంది. ఈ ధర్మంలో ముఖ్యమైనది ఒకటి, అది ఇప్పటికే ప్రమాణంగా అనుభవం పొందిన పెద్దల మాటని మనం అనుసరిస్తే, కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఈ ఎక్కడ దీంట్లో ఉన్నా కూడా ఆ ధర్మంలో కష్టం ఉండదు. అంటే అర్థం ఏంటంటే ఒకరి నుంచి మరొకరికి అప్పుడు సమాజ హితువు సాధ్యమవుతుంది. ఇంకా అక్కడ మతాలు, కులాలు, ఇంకా మరి ఏవన్నా ఉండని, ఎంత వైవిధ్యం అన్నా ఉండని, వైరుధ్యం లేని ఒకానొక అద్భుతమైన శాంతి. కష్టం ఉండదు అన్న పదప్రయోగం గురువుగారు చేసింది ఏంటి అంటే అది ఒకరి నుంచి ఒకరికి పరస్పరము కూడా శాంతియుత జీవనం అక్కడ సాధ్యమవుతుంది ఒక పెద్దల మాట వినడం చేత. అట్లా పెద్దలైంది, అతి పెద్దదైంది, అతి ఉత్కృష్టమైంది స్వీయమైన లోపల సద్గురుదేవులు మన గురువుగారు చెబుతారు అంతఃసాక్షి. ఆ లోపలుండే గురువు చెప్పే మాట వినగలిగితే ఏ మతమైతే ఏం, కులమైతే గారు, ఏ దేశం అయితే ఏం, కాలం అయితే ఒక అద్భుతమైన శాంతి పరిడవిల్లుతుంది అని సద్గురుదేవులు మనకి హితం కూడా చెబుతున్నారు. సద్గురు శివానంద గురుదేవుల వారి పాదాలకు ప్రణమిల్లుతూ కృష్ణం వందే జగద్గురు, భారత్ మాతాకు జై. ఈ దేశంలో ఈ నేలలోనే ఇట్లాంటి బోధ మనకి వస్తుంది. అదే మనకి ప్రమాణం. నమస్కారం.